ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తెప్పించుకున్నారు. వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్ పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మంత్రి నారాయణను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు వేరువేరుగా ఇటీవలే లేఖలు కూడా రాసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలైపోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ఇప్పటికే తెప్పించుకున్నారు. వాటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను కూడా సిద్ధం చేయబోతున్నారు. ఇందుకోసం మున్సిపల్ పంచాయతీల్లో ఇప్పటికే మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్స్ ను ఖరారు చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతోంది ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మంత్రి నారాయణను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఇప్పటికే వేరువేరుగా లేఖలు కూడా రాసింది.